గురు తత్వాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే అంటే షిరిడి సాయి తత్వాన్ని, బాబా గారి తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? తత్వాన్ని పక్కన పెట్టి మనం వేరే విధంగా వెళ్తున్నామా? అంతే అండి, కోరికలతో మీరు అన్నారు కదా, కోరికలతో వెళ్తున్నాం ఏమండి. అలా కాకుండా కోరికలన్నీ ఇప్పుడు గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, ఏమంటాడు అర్జునుడితో, చేసేది నేనే నువ్వెవడవురా అంటాడు. అటు పాండవులు ఇటు కౌరవులు అసలు మధ్య ఉంటాడు, పిరికివాడు పారిపోతుండే, ఇచ్చోడు నుంచో ఇక్కడ వాళ్ళెవరు అంతా నేనేరా అని విశ్వరూపం చూపెడతాడు. అప్పుడు శరణాగతి అవుతాడు అర్జునుడు. అట్లాగే మన బాబా గారు శరణాగతి అవ్వాలి. మంచి చెడు జరిగినా నీవే. ఇప్పుడు ఈ గుడి ఆగిపోయింది, ఎప్పుడు చేయించుకోవడానికి తెలుసు ఏమంటే మనకి రోగాలు వస్తాయి, ఏది చేసా కానీ మనం అంతవరకు ఆగం. అక్కడ నీవే ఇప్పుడు నీ భారం నాపే పడివేయడు అన్నాడు కదా, అది మనం పాటించటం లేదు. ఎప్పుడైతే పడేస్తాం మనకు మనసు చింతగా ఉంటుంది, ఇన్ని కోరికలు ఉండవండి. ఇంకా ఆయనే తీర్చుకుంటాడు, మనకి ఏం కావాలనేది ఆయనే తీర్చుకుంటాడు, నెరవేరుస్తాం. అది న్యాయమైంది అయితే నెరవేరుస్తాడు. అది లేక అక్కడ దాకా పరిగెడుతున్నాం. అది నేను అంటుంటే అంటే గురుతత్వాన్ని మనం బోధించడంలో వెనకబడ్డాం అనుకోవట్లేదు, చాలా వెనకబడ్డాము. గురుతత్వాన్ని బోధించట్లేదు. 5 గురువారాలు 9 గురువారాలు పూజలు బోధిస్తున్నాం మనం. ఈ పూజ చేసుకోండి, నక్షత్రమాలగా పూజ చేసుకోండి, ఆ పూజలు అన్నా కానీ బాబా గారు ఏమన్నారు, బాబా గారి టైంలో ఏమీ చెప్పలేదు. హారతులు ఇచ్చారు, అట్కర్ కానీ జోగ్ కానీ ఇవన్నీ. నాకు 5 లడ్డూలు కావాలరా అని జోగుని, అది భీష్మ జోగుని అయితే ఆయన భీష్మ రాసిచ్చారు. అంటే అట్లా ఏంటంటే బాబా గారు హారతులు ఇస్తే సరిపోతుంది. అంటే ఆయన అంతేగాని ఆయన టైంలో ఈ అర్చనలు కానీ ఇవేమీ లేవండి. హారతి ఇచ్చాను ప్రసన్నం, నాకు ఇవి కూడా వద్దు, నేను మనసా వాచా కర్మన నన్ను పూజించంటాను వాళ్ళకి. ఇది ఇప్పుడు భక్త తుకారాం చూడండి, మనకి అదే టైం ఇప్పుడు ఈ యొక్క హారతుల్లో భక్త తుకారాము కానీ జ్ఞానేశ్వరి ఈ యొక్క అభంగాలు వచ్చినప్పుడు బాబాగా లేచి ఉంచిన హారతులు. అంటే వాళ్ళకి ఇదిగా ఏమంటే ఆ యొక్క హారతుల్లోనే ఉంది మనకి మన జ్ఞానం. మన హారతులన్నీ గుడ్డిగా పాడేస్తున్నాం కానీ అందులో ఎంతో జ్ఞానబోధ ఉందండి. తుకారాం మనసా వాచా కర్మణ అని రాశాడు, ఏది పాండురంగుడి మీద. ఆ పాండురంగుడి మీద అందులో లీనమైపోయాడండి. ఎంత లీనమైపోయాడంటే వాళ్ళ ఆవిడ ఏదో వ్యాపారం చేయమంటే మొత్తం వస్తుంది అమ్మేస్తాడు. అలాగే గోవులు పాపమంటే గోవులు పోతే అలాగే తిడతాడు. చివరికి ఎంత మోక్షాన్ని ఇచ్చాడంటే ఆయనకి పుష్పక విమానం పంపించాడు పాండురంగుడు, కానీ భార్య మిస్ అయిపోయింది. అంటే సశరీరంగా అంటే అంత ఇదిగా ఉండాలి. అలాగే భక్తి మీరాబాయ్ అంటే ఈ అంటే చెప్తున్నాను, అంటే ఈ భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు మనకేమైనా ముళ్ళమ్మ బాట ఉన్నా సరే మనం ముందుకి వెళ్ళాలంటే. ఇప్పుడు మన బాబా చరిత్ర చెప్తాడు, మా గురువుని వెతుకుతూ కొంతమంది అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఒక వచ్చి కాదు ఈ దారిలో వెళ్ళమంటాడు, ఈయన కరెక్ట్గా ఆ దారిలో వెళ్తాడు. ఆ గురువు వచ్చి బావిలో చెప్పడం అంటే ఏంటంటే మనలో ఉన్న జ్ఞాన మార్గంలో పెట్టడం అంటే జ్ఞానదేవుడు ఎవరైనా కషాయవాడండి యాక్చువల్గా. ఆయన తింటున్న రొట్టె ముక్క పట్టుకెళ్తుంది కుక్కరొప్ప, అరే ఈ ఉండి పచ్చడి తీసుకుని పరిగెడతా అంటే ఆయన పాండురంగుని చూసాడు. కరకటి భార్య కుక్కకి ఏమంటే కడుపు నిండిపోయిందేమంటారు, లక్ష్మీబాయి తీసుకొచ్చింది కూడా కుక్క పెడతారు. ఇట్లాగనమాట. అంటే ఏంటంటే అన్ని జీవుల్లో నేనే ఉన్నాను అనే గురూపదేశం అనమాట. అన్ని జీవుల్లో నీవే ఉన్నా అని తెలుసుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళదా, ఇక్కడే లీనమైపోవడం అదేనమాట. ఒక భక్తురాలకి నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చి నువ్వు ప్రసాదం స్వీకరించాలంటుంది. ఆవిడ దొట్లు పెడుతుంది, దాని చీమలు వస్తాయండి. ఇక్కడికి వచ్చి దెబ్బలాడడానికి వస్తుంది. స్వామి నువ్వు రాలేదని దెబ్బలాడి చూడు, నేను ఎందుకు రాలేదని కప్ని తీసి పెడితే పొట్ట చుట్టూ చీమలు ఉంటాయండి. ఆ నీకు నేనేనే అంటాడు. సో ఇట్లాగంటే అంటే గురుతత్వంలో మనం పడినప్పుడు అసలు తేడా. ఇప్పుడు పంచిపోతానప్పుడు గాలి ఉందండి, ఈ గాలి కూడా మనం ఆశీర్వదిస్తుంది. చెట్లు చూడ ఎంత ఆనందంగా నవ్వుతున్నాయి అంటే మన యొక్క ఈ యొక్క బాబా గారి సందేశానికి అవి కూడా తలనూపుతున్నాయి. అంటే ఈ పంచిభూతాల్లో మనం ఉన్నాం. అది ఈ విధంగా అనుకున్నప్పుడు మనకి ఇది లేదు. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు చెప్పే వాళ్ళందరూ కూడా గురు అసలు బాబా గారు మూలం శ్రద్ధాసపూరి చెప్పడం ఏవేవో అనుభవాలు చెప్తున్నారు. అనుభవాలు కానీ ఏంటి మూలం శ్రద్ధాసపూరి చెప్పాడు. అన్నిట్లో నా తన్నే చూడమని చెప్పాడు, అన్నిటా వ్యాపించానని చెప్పాడు. ఒక అతనికి యోగిరాజు అతని పేరు ఉంది, జ్యోతిరాజు అంటే అతనికి వాడి కుష్టి వ్యాధి, వాడు పెరిగి తిరగకూడదు.
వాడు పెరిగి తినడం చూసి బాబా గారు పిల్లి రూపంలో వెళ్ళి ఆ పెరిగి తాగేసి వచ్చేవాడు. ఇది ఒకసారి పిల్లిని కొడతాడు. ఆ జ్యోతిరాజు మీ దగ్గరికి వచ్చేటప్పటికి డబ్బులు చూపెడతాడు. అదే నీ గురించి నేను బాగా డబ్బులు తింటున్నాను అంటే మన సన్మార్గంలో పెట్టడానికి గురువు అనేవాడు ఎన్ని బాధలు పడుతున్నాడు అనేది మనకి మీరు అంతవరకు శ్రీకృష్ణుడు ఉన్నాడు, మరి ఎన్ని బాధలు పడ్డాడని. మహాభారత యుద్ధంలో బాధలు పడింది శ్రీకృష్ణుడు ఒకడే. ఇక్కడ అర్జునుడు పడలేదు, ఇక్కడ పాండవులు పడలేదు, కౌరవులు పడలేదు. చివరికి వచ్చినప్పుడు హస్తినాపురం మన వీళ్ళ రాజధాని హస్తినాపురం వచ్చినప్పుడు అర్జునుడు దిగమంటాడు. నేను దిగడానికి ముందు నువ్వు దిగ అంటాడు. అహంకారం శ్రీకృష్ణుడు ఏది దిగ్గని ఈయన కూడా దిగిపోతాడు. దిగిపోగానే దగ్ధమైపోతుంది ఏది రథం. మరి పిచ్చోడా నీ మీద పని బాణాలన్నీ నేను స్వీకరించాను రా, అందువల్ల నువ్వు యుద్ధం చేసావని కనువిప్పు కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆయన గురువు, ఆయన వచ్చి ఈ శిష్యుడి యొక్క బాధల్ని స్వీకరించాడు. పూణే దగ్గర లోపల ఒక అమ్మవారి గుడి ఉంటే ఈ నానచంద్రకర్ వెళ్తారు. అక్కడ గుడి మూసేసే టైం అయిపోయింది, గుడి మూసేశారండి. ఈ బాబా గారు అక్కడికి వెళ్ళి పూజతో నా ఒక ఆఫీస్ రూపంలో వస్తున్నారు, వాళ్ళకి టిఫిన్ చెప్తాడనమాట. సో అట్లాగే వాళ్ళకి ఆకలి తీర్చండి. ఇది అదే ఏంటంటే ఈ యొక్క లీలలు అమోఘం అండి. బాబా గారు తెలిసి మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇంకా ఆయనకి మనకి తేడా లేదు, ప్రతి మనిషిలో ఉన్నాడు అన్నది అనేది.